హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మేలు కదా. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభం అవుతుంది. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. నిజమే కదండి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకుల వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని ఆ పని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేంటో. మంచి వారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు. సింహం వెనక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు కదా. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. అలాగే అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అలాగే జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. సులువుగా వచ్చేది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే ఏదైనా వస్తువైనా. గుర్తుపెట్టుకో, ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకండి. ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం కూడా సరిపోదు. అలాగే ఒక్క విషయం, నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, అలాగే బాధను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఒక్క విషయం, మంచిగా ఉండండి, అంతేకాని మంచితనం అనే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతూ ఉంటాం. నిజమే కదా. ఈ సమాజంలో జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవాడికి సుఖాలు చాలా ఎక్కువ. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. గుర్తుంచుకో, నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి,
నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వమే కదా. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోవద్దు, బోర్లా పడతారు, గుర్తుపెట్టుకో. అలాగే బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. నిజమే కదండి. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే పెద్ద తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. అలాగే సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడితో సమానం. నీవు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవతల వారిని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటి వారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది, జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు వేరు చేసి మాట్లాడితే చాలు. నిజమే కదండి. అలాగే జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. తెలుసుకోండి. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళతాయి. కానీ డబ్బులు మాత్రం తాబేలులాగా వచ్చి కుందేలులాగా వెళ్ళిపోతాయి. నిజమే కదండి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నీవంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. అలాగే ఏదో ఒక రోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకు అంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదను బురదతో కడగలేము కదా. గర్వం అనేది వినాశనానికి ముందు, అలాగే అహంకారం అనేది పతనానికి మందు పోతుంది. అలాగే గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతుంది. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో మనల్ని ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దానిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీ సొంతమవుతుంది. అలాగే ఒక్కటి, తగ్గి బ్రతుకు, కానీ తలదించుకుని మాత్రం బ్రతకవద్దు. అర్థమైంది కదండి. మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు. గెలిచే వరకు నువ్వు పోరాడుతూనే ఉండు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే ఎక్కువ. మంచి నీ శత్రువులని అంతం చెయ్యాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అలాగే అందరితో నిజాయితీగా ఉండకు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. నిజమే కదండి. ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు కదా. అలాగే ఒక్క విషయం, నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కావు. మనీలో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్నిచ్చే నవ్వు
పులి అయినా సరే ఈ లోకం నిన్ను పిల్లలాగానే చూస్తుంది. అది పట్టించుకుంటే నీవు ఏమీ చెయ్యలేవు. నీవు పిల్లి అయినప్పటికీ నిన్ను నువ్వు పులులుగా చూసుకుంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి నువ్వు పులి అనుకో. నిజమైన శత్రువులు ఎప్పుడూ మీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మిక్కవ్వాల్సినవన్నీ మీకు దూరం చేస్తారు, మనశ్శాంతితో సహా. అలాగే మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకి కూడా ఉంటుంది. మీరు కోరుకున్నది ఏదీ వచ్చి మీ ఒడిలో పడిపోదు. మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. అర్థమైంది కదండి? ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళ కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే చాలామంది ఎక్కువ. అలాగే మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కంటికి కనిపించవు. గుర్తుపెట్టుకో, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. అలాగే అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పడము ఏ మాత్రము కరెక్ట్ కాదు. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు కదా. మధ్యతరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగిసిపోతుంది కాబట్టి. నువ్వు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే కూడా విలువైంది. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అధికంగా నేర్చుకుంటాడు. నిజమే కదా? నీ హోదా పెరిగిందని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. అలాగే ఈ సొసైటీ మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడతారు. అలాగే ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది ఒక వ్యక్తినికి అన్నీ నేర్పిస్తుంది. అలాగే మెట్లు చూస్తూ నిలబడిపోతే నీవు మీద ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం ఎప్పుడు సాధిస్తావు? అడుగు ముందుకు వెయ్యి. గుర్తుపెట్టుకో, నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని రీజన్స్ అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ టైంలో మీరు వృధా చేసే 1 గంట కోసం మరో 24 గంటలు వేచి ఉండాలి. అవునా? అలాగే మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా మనకి దొరకదు. నిజమే కదండి? పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపం అత్యంత ప్రమాదకరం. నీవు ఎవరిపైనా ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా కూడా వ్యర్థమే. నిన్ను సంతోషపెట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీకు వినిపించే ప్రతి మాటకు స్పందించకండి. స్పందించిన మనుషులను నిందించకండి. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు. లేకపోతే నీ వాల్యూ ఉండదు, వాళ్లకు నోరు ఆగదు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించాలి కదా. మీరు వెలుతురులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరే చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. అలాగే మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మీ మనస్సుకు ప్రశాంతత. కోరికల వెంబడ పరిగెత్తనంత కాలము
మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. కాబట్టి పరిగెత్తకండి. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నీవు ఎవరినీ మోసం చెయ్యలేదు అని ధీమాగా ఉండడమే మంచిది కదా. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెప్పే తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు. తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించే వాళ్ళే గుడ్డివాళ్ళు అవుతారు. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. అలాగే మనం ఎప్పుడూ ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకు అంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా దూరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, పీస్ఫుల్ ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. నిజమే కదండి. అలాగే మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటి వారి మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే మీ గెలుపు అని తెలుసుకోండి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, గుర్తింపు లేని శ్రమ ఎంత చేసినా, గుర్తించలేని ప్రేమ ఎంత చూపినా వేస్టే కదా. విజయం అంటే మీరు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి నేర్చుకున్న ఒక అద్భుతమైన అనుభవం. విరిగిన పాలతో చేసిన పదార్థాన్ని, నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి వాల్యూ చాలా ఎక్కువ. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉండిపోతాడు. నిజమే కదండి. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు. మీ మనసుకు నచ్చిన వారు మీతో మనసారా మాట్లాడితేనే వస్తుంది. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు. గుర్తుపెట్టుకోండి, మీ కన్ను చెదిరితే మీ గురి మాత్రమే తప్పుతుంది. అదే మీ మనసు చెదిరితే మీ జీవితమే దారి తప్పుతుంది. అలాగే జీవితంలో ఎవ్వరినీ నా అని నమ్మకండి. ఎవ్వరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని సమాజం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. డబ్బుతో చేసేది మాత్రమే కాదు సహాయం అంటే. మనసుండాలే కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపవచ్చు. నిజమే కదండి. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటి వారిలో మంచిని కూడా మనం చూడగలము. అలాగే మనీలో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, జీవితాంతం మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. మనం ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. టెన్షన్ పడడం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే ఆరోగ్యంగా, శక్తివంతంగా మనం ఉంటాము. అర్థమైంది కదండి. నీ కోసం నీతో వచ్చేది నిజం కాదని దాటుకుని వెళ్ళేది అబద్ధమని తెలుసుకో. లైఫ్లో కష్టకాలం అనేది రాకపోతే మన వారిలో పరాయి వారెవరో తెలుసుకోలేము. అలాగే పరాయి వారిలో మన వాళ్ళెవరో కనిపెట్టలేము. నిజమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.